హై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. 40 ఇయర్స్ తర్వాత ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక వ్యూయర్ అడిగారు. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ముడతలు ఎందుకు వస్తాయి మేడం, మాకు చిన్నప్పుడే స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి. పసిపిల్లలప్పుడు స్కిన్ చూడండి, ఎంత లా ఉన్నా కానీ ఒక్క లైన్ కూడా ఉండదు. కానీ మనం వయసు గడిచేటప్పటికి కొంతమందికి 15 ఏళ్లకే నెక్ మీద స్టార్ట్ అవుతాయి మా ముడతలు. మీరు 3 లైన్స్ చూడొచ్చు. కొంతమందికి నాకు కూడా స్టార్ట్ అయ్యాయి, కానీ ప్రామినెంట్గా కనిపించేవి కాదు, అది జెనెటిక్. కానీ మామూలుగా 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఫ్రౌన్ లైన్స్ ఫోర్ హెడ్ మీద స్టార్ట్ అవుతాయి. మీకు తెలియకుండా ఫైన్ లైన్స్ కూడా ఫేస్ మీద స్టార్ట్ అవుతాయి, నెక్ మీద కూడా స్టార్ట్ అవుతాయి, చేతుల మీద కూడా స్టార్ట్ అవుతాయి. కానీ అంత విజిబుల్గా ఉండవు, కానీ 50 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలామందికి కనిపిస్తాయి. ఇది ఒకప్పటి విషయం, ఇప్పుడు కాదు. ఇప్పుడు పిల్లలకు 20-25 ఏళ్ల పిల్లలకు కూడా, అంటే యంగ్స్టర్స్కి కూడా కళ్ళ కింద లైన్స్ వస్తున్నాయి. ఇవి జనరల్గా 40 ఇయర్స్ తర్వాత వస్తాయి. నేను అందుకని మెన్షన్ కూడా చేయలేదు. ప్లస్ నుదుటి మీద ముడతలు వస్తూ ఉన్నాయి. చేతులు అయితే 50-60 ఏళ్ల వాళ్ళకు ఉన్నట్టుగా ఉంటాయి. మీరు గమనించండి, చేతులు చిన్నప్పుడు ఎంత సన్నగా ఉంటే కూడా వేళ్ళు షేప్లో ఉంటాయి, ముడతలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా. ఇప్పుడు పిల్లలకు చూస్తే ఈ నకిల్స్ అంటాం, ఇక్కడ డార్క్గా అయిపోయి డ్రైగా అయిపోయేసి ఇక్కడ కూడా ముడతలు కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజంగా చాలా బాధేస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి వస్తాను. ఎందుకు వస్తున్నాయి ముడతలు? ముడతలు రావడానికి కొల్లాజెన్, ఎలాస్టిన్ బాండ్స్ బ్రేక్ డౌన్, అంటే ఈ 2 ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ వల్ల ముడతలు వస్తాయి. మన బాడీలో పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ కొల్లాజెన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, కాబట్టి బాండ్స్ కట్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి లైన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీనికి కారణాలు, మెయిన్ కాజ్ ఏంటంటే ప్రోటీన్స్ తగ్గిపోతూ ఉంటాయి, మనకు కణాల పుట్టుక అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే యాక్టివ్గా కణాల పుట్టుదల ఉండదు, సెల్ రీజనరేషన్ అంటారనమాట దాన్ని, అది తగ్గుతూ ఉంటుంది. ఇది జనరల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు చూడండి పాపం 20 ఏళ్ల పిల్లలకి ముడతలు అంటే చాలా వరీ అవుతూ ఉంటారు కానీ కేర్ తీసుకోరు. జనరల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటుంది: ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్. ఇది చాలా కారణాల వల్ల వస్తుంది. మనం తీసుకునే ఫుడ్ వల్ల మార్చుకోవచ్చు, మన శరీర తత్వాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. నన్ను డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను ఎలా మార్చుకోవాలి స్కిన్ టైప్ని అనేది. సో దీనికి టెంపరీగా ఏదో ఒకటి చెప్తాం. ఆయిలీ స్కిన్ అయితే ఆయిల్ పోవడానికి, డ్రై స్కిన్ అయితే మాయిస్ట్గా ఉండడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటామన్నమాట. కానీ మీకు తెలుసా, మీరు తీసుకునే ఆహారం ద్వారా కొన్ని రోజుల్లో మీ బాడీని మార్చుకోవచ్చు. యు ఆర్ వాట్ యు ఈట్ అన్నారు. మీరు ఏదైతే తింటారో అలా ఉంటారు. నిజమ్మా. కాబట్టి ఏంటి అంటే, మామూలుగా ఆయుర్వేద ప్రకారం కూడా వాతం, పిత్తం, కఫం అంటారు కదా, వీటిని మనం మార్చుకోవచ్చు మనం తీసుకునే ఫుడ్ ద్వారా. అందుకనే మన భారతదేశంలో ఆహారానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. సీజన్ వైజ్ కూడా మనం ఫుడ్ తినేవాళ్ళం. సమ్మర్లో ఒక ఫుడ్ తినేవాళ్ళము, రైనీ సీజన్లో ఒక ఫుడ్ తినేవాళ్ళము, వింటర్ సీజన్లో ఒక ఫుడ్ తినేవాళ్ళము, అంటే యాడ్ చేసుకునేవాళ్ళము. మనం ఇప్పుడు అన్నీ మర్చిపోయాము. అసలు ఇళ్లల్లో ఆహారం చేసుకునే వాళ్ళు సగం మందే ఉన్నారని నా అభిప్రాయం, ముఖ్యంగా సిటీస్లో అయితే. సో ఇవన్నీ గంగలో కలిపేసాం మొత్తం, ఎట్లా తినాలి ఏమనేది. కనీసం హెల్దీ ఫుడ్ రోజు తింటున్నాం అనేది కూడా మనం చూసుకోవడం లేదు. ముఖ్యంగా యంగ్స్టర్స్ నోటికి రుచిగా ఉండే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హెల్దీగా ఉండేవి తిందామనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. మదర్స్ కూడా ఏం చెప్తారంటే, వీళ్ళతో వేగలేకపోతున్నాం మేడం, వాళ్ళు అడిగినవి చేసి పెట్టేస్తే సరిపోతుంది, చేసి పెట్టినవి ఏమీ తినరు మేడం, ఆడ పడేస్తారు, బయట నుంచి తెప్పించుకుంటారు. ఈ కల్చర్ మంది కాదుమ్మా. చక్కగా ఇంట్లో అమ్మ వండి పెడితే అంత అదృష్టం లేదు, అది తినడం ఒక అమృతంలాగా అది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, బయటవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి, సాల్టీగా, అంతే కదా, ఉప్పగా తీయగా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి నచ్చుతాయి. కానీ అవి చెత్త అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇక్కడే వస్తుంది మెయిన్. మీకు పొట్ట ఫిల్ అవుతుంది, కావాల్సినన్ని క్యాలరీస్ లభిస్తూ ఉన్నాయి. అంటే కార్బ్స్ ఉంటాయి కదా, ప్రతి ఫుడ్ ప్రోడక్ట్లో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉంటాయి. ఫ్యాట్స్ అయితే బోల్డెంత ఉంటాయి ఇంకా బయట ఫుడ్లో. కానీ రావాల్సిన మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ తగ్గిపోతూ ఉన్నాయి.
మెయిన్ దీనివల్ల మీకు త్వరగా ముడతలు వస్తూ ఉన్నాయి. నిజమ్మా. ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో మంచినీళ్ళు తాగండి అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మిగతావన్నీ చెప్తూ ఉంటారు, అది తిను ఇది తిను అని చెప్తారు, కానీ మంచినీళ్ళు తాగమని చెప్పరు. దానికి బదులు జ్యూసులు ఇచ్చేస్తారు. చాలామంది మదర్స్కి అదొక గొప్ప అన్నమాట. మేడం మా పాపకి 2-3 గ్లాసెస్ జ్యూస్ ఇస్తాను మేడం, మా పాప మజ్జిగ ఏం తీసుకోదు మేడం, అందుకని వీటితో బ్యాలెన్స్ చేస్తానని చెప్తుంటారు. తప్పుమ్మా. మీరు మజ్జిగ మీకు బాగా ఇష్టం ఉంటే జ్యూసెస్ ఇవ్వండి, కానీ ఇక్కడ ఒకటి, మీరు సిట్రస్ ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చారనుకోండి, మరి మీ పాపకో బాబుకో తొందరగా ముడతలు వస్తాయి. రోజు 2 గ్లాసులు బత్తాయి జ్యూస్ ఒకసారి, లెమన్ జ్యూస్ ఒకసారి, తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఒకసారి ఇచ్చారనుకోండి, బోల్డ్ అంత విటమిన్ సి మీ పిల్లల్లోకి వచ్చేస్తుంది. ఈ ఒక్క దాని వల్లనే మీరు 1 ఇయర్ ఇచ్చారంటే ముడతలు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ pH మారిపోతుంది, లోపల శరీరతత్వం మారిపోతుంది. ఇది పెద్ద కారణమ్మా, చాలా పెద్ద కారణం ఇది. మదర్స్ గమనించడం లేదు. దానికి తోడు ఏంటంటే ప్రోటీన్ కావాలి అనేసి చాలా ఉత్సాహంతో నాన్ వెజ్లు తినేస్తారు, ఎక్కువ నాన్ వెజ్లు, ముఖ్యంగా జిమ్కి వెళ్ళే పిల్లలు. అమ్మాయిలు కాదు, ఇది అబ్బాయిల ప్రాబ్లం. వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీకు మించి ఎక్కువ రోజులు నాన్ వెజ్ అలా తిన్నారు అంటే ఈజీగా ముడతలు రావడం ఒక్కటే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మెయిన్ కిడ్నీస్ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ మా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజులు పర్వాలేదు, 6 months వరకు, కానీ 200 to 300 grams లేదా 500 grams నాన్ వెజ్ తింటూ ఉన్నారు. తప్పుమ్మా. అంటే చికెన్ తింటూ ఉన్నారు, ప్రోటీన్ కాదు, చికెన్ తింటూ ఉన్నారు. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 100 grams మీకు 20 grams పైన ఉంటుంది ప్రోటీన్. ఇలా చేయకండి. అమ్మాయిలు తిన్నారు అంటే మొద్దుల్లాగా అయిపోతారు మీరు, ఎక్కువ నాన్ వెజ్ కానీ తిన్నారు అంటే, మీ ఇష్టము. సో దీనివల్ల కూడా తొందరగా ముడతలు వస్తాయి. తక్కువ ప్రోటీన్ అయితే వస్తాయి, మరీ ఎక్కువ తిన్నారు అంటే కూడా రఫ్గా అయిపోతుంది మీకు. ఇంకొకటి విటమిన్ ఏ. నేను లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేశాను, విటమిన్ ఏ మంచిది కదా అని చెప్పేసి అంటూ తీసుకుంటుంటారు. క్యారెట్స్ ఇంత గ్లాసులు జ్యూసులు, దీనివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. వారానికి ఒకసారి తాగితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు మీ పిల్లలకి ఇంత క్యారెట్ బీట్రూట్ జ్యూసులు ఇచ్చారంటే మీరు పిల్లలకు ముడతలు తెచ్చుకుంటున్నారు, మీరు కూడా తెచ్చుకుంటున్నారని అర్థం అన్నమాట. సో మీ డైట్ మార్చుకోవాలమ్మా. డైట్ మార్చుకున్నారు అంటే తప్పకుండా ముడతలు తగ్గుతాయి. ఎలాంటి డైట్ తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా.